సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండి కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఎంబీఏ కానీ ఎంకామ్ కానీ బీకామ్ కానీ ఆర్ సిఏ వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఎస్ఏపి మోడల్స్ మీరు చూజ్ చేసుకోవాలి అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ అంటే నెక్స్ట్ ఒక 5 to 10 years వరకు మాకు ఎలాంటి ఎస్ఏపి మోడల్ నేర్చుకుంటే మాకు కెరీర్ ఉంటుంది అండ్ వీటిలో కూడా టెక్నికల్ కాకుండా నాన్ టెక్నికల్వి అండ్ ఓన్లీ సమ్ బిజినెస్ నాలెడ్జ్ అండ్ ఫంక్షనల్ నాలెడ్జ్ ఓకే అండ్ సమ్ కాన్ఫిగరేషన్ టైప్ ఆఫ్ ఎస్ఏపి మోడల్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళందరి కోసము అండ్ ఈవెన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. బట్ మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటంటే ఎవరైతే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండి నాన్ ఐటీ వాళ్ళు ఉండి అండ్ ఆల్రెడీ సమ్ అదర్ ఏదైనా జాబ్స్ నాన్ ఐటీ జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఈ ఎస్ఏపి మోడల్స్ నేర్చుకొని మీ కెరియర్ని మంచి ప్యాకేజ్తో హై డిమాండ్ శాలరీతో లైఫ్లో మీరు వెల్ సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి నేను కొన్ని ఎస్ఏపి ఫంక్షనల్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే చెప్తానండి. సో వీటికి మీరు ఓన్లీ బిజినెస్ నాలెడ్జ్ ఆర్ ఫంక్షనల్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ మోస్ట్గా మీరు స్పెండ్ చేయాల్సింది అండ్ సమ్ కాన్ఫిగరేషన్ ఉంటాయన్నమాట. మరి ఈ బెస్ట్ ఎస్ఏపి మోడల్స్ ఏంటో డిస్కస్ చేసే ముందు ఈ ఎస్ఏపి టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేది స్టిల్ వర్త్ ఇంకా 2026 ఆ తర్వాత ఇయర్స్లో కూడా నేర్చుకోవచ్చా లేదా అనేది చాలామందికి ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. 100% మీరు నేర్చుకోవచ్చండి. ఎందుకంటే ఈ ఎస్ఏపి మోడల్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ది లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ రిటైల్ కానీ అన్ని ఆర్గనైజేషన్స్లో ఎక్కువగా ఈ ఎస్ఏపి టెక్నాలజీని ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ ఎస్ఏపి ప్లాట్ఫామ్స్కి అండ్ మోడల్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు ఏదైతే ప్రెమిసెస్లో యూజ్ చేసినవన్నీ కూడా క్లౌడ్లోకి మూవ్ అవుతున్నాయి. అండ్ S/4HANA టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్ ఈఆర్పీని కూడా అప్గ్రేడ్ అవుతున్నారు. అండ్ అదేవిధంగా ఏవైతే ఈ బిజినెస్ ప్రాసెస్ రోల్స్ ఉంటాయో ఈ ఎస్ఏపి మోడల్స్లో ఫంక్షనల్ నాలెడ్జ్ వాటన్నిటిని కూడా ఏతో అంత త్వరగా రీప్లేస్ చేయలేవు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది లార్జ్ ఆర్గనైజేషన్స్ కంపెనీస్ అన్నీ కూడా రన్ అయ్యేది ఎస్ఏపి ఈ ప్లాట్ఫామ్ సంబంధించి. ఓకే, మీరు అది రిటైల్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ రన్ చేస్తుంది ఎస్ఏపి ప్లాట్ఫామ్. మరి ఆ మెయిన్ ఎస్ఏపి మోడల్స్ ఏంటివి? ఈ స్పెషల్గా నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్కి నేను డిజైన్ చేసినవి. ఓకే, మీరు టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇంకా అదర్ ఎస్ఏపి మోడల్స్ ఉన్నాయి, లైక్ ఎస్ఏపి బీటీపీ అని, బాప్ అని, ఓకే ఇలాగా అండ్ ఎస్ఏపి సిపిఐ అని, ఇలాగా కొన్ని అదర్ పాపులర్ అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ ఎస్ఏపి మోడల్స్ ఉన్నాయి. బట్ ఇవి అయితే నేను నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్ కోసం డిజైన్ చేసినవి. ఓకే, ఫస్ట్ది ఏంటంటే ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్. ఇది కంప్లీట్గా హెచ్ఆర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఎంబీఏ హెచ్ఆర్ కావచ్చు ఆర్ పేరోల్మెంట్ కానీ అండ్ హెచ్ఆర్ ప్రాసెస్ కానీ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కానీ ఇలాగా ఏవైతే ఎంప్లాయ్మెంట్స్ని మేనేజ్ చేసేవి ఏవైతే ఉంటాయో ఆ ఆర్గనైజేషన్స్లో అలాంటి రోల్కి సంబంధించిందండి. ఎవరైతే ఎంబీఏ హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ కానీ బీకామ్ వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్ మోడల్స్ని నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్ ప్రొఫైల్స్ ఎక్కువగా చేసే వర్క్ ఏంటంటే ఎంప్లాయీస్ని లైఫ్ సైకిల్ మేనేజ్ చేయటం, హైరింగ్ కానీ, ప్రమోషన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, పేరోల్ ఇంటిగ్రేషన్స్ కానీ వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంటారు, హ్యాండిల్ చేస్తుంటారు. మరి వీళ్ళు ఆఫీస్లో ఎలాంటి వర్క్ చేస్తుంటారంటే ఎక్కువగా హెచ్ఆర్ రోల్స్ని కాన్ఫిగర్ చేయటం, ఎంప్లాయీ డేటాని మేనేజ్ చేయటం అండ్ హెచ్ఆర్ టీమ్స్కి సపోర్ట్ చేయటం అండ్ టికెట్స్ని హ్యాండిల్ చేయటం అండ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఎందుకు ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ అంటే ఎవ్రీ కంపెనీ నీడ్స్ హెచ్ఆర్స్ అని. అండ్ ఆల్సో ఈ సక్సెస్ ఫ్యాక్టర్ టూల్ అనేది క్లౌడ్కి సంబంధించింది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్కి ఈ క్లౌడ్ హెచ్ఆర్కి అడాప్షన్ అనేది అవుతుంది కాబట్టి ఈ సక్సెస్ ఫ్యాక్టర్ అనేది ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ అండ్ ఆల్సో హై డిమాండ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ. నెక్స్ట్ ది ఎస్ఏపి ఎంఎం ఆర్ ఎస్ఏపి అరిబా. ఎస్ఏపి ఎంఎం అనే ఎస్ఏపి ఎంఎం మోడల్ ఎప్పటి నుంచో ఉన్నది, అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. ఓకే, అది నేను నేర్చుకోవచ్చు. అరిబా అనేది లేటెస్ట్ది అండ్ క్లౌడ్ రిలేటెడ్. ఈ బోత్ రోల్స్ని ఎలాంటి స్కిల్స్ని హ్యాండిల్ చేస్తాయంటే ప్రోక్యూర్మెంట్, ఇన్వెంటరీ అండ్ వెండర్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేస్తుంది. ఇది ఎవరికి షూట్ అవుతుందంటే ఎవరికైతే పర్చేజ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, సప్లై చైన్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆపరేషన్స్ ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ ఎస్ఏపి ఎంఎం ఆర్ అరిబా అనేది సూటబుల్ అవుతుంది. ఓకే, వీళ్ళు ఎక్కువగా చేసేది అంటే పర్చేస్ రిక్వెజిషన్, పర్చేజ్ ఆర్డరు, గూడ్స్ రిసిప్ట్స్, ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇవన్నీ చేస్తుంటారు. ఇది ఎందుకు ఫ్యూచర్ ప్రూఫ్ అంటే
మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పటికి కూడా స్టాప్ అయ్యేది కాదు. అండ్ అదేవిధంగా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది కూడా డిజిటల్లోకి మూవ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇది ఇంటిగ్రేట్ ఈజీగా చేయొచ్చు అరీబాతో కానీ ఈడబ్ల్యూ ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్తో. సో అందువల్ల ఎస్ఏపి ఎంఎం అనేది వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ అండ్ హై డిమాండ్ ఉన్న టెక్నాలజీ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి. నెక్స్ట్ ది ఎస్ఏపి ఎస్డి, ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండ్ ఎస్ఏపి మోడల్, ఫంక్షనల్ మోడల్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సేల్స్ ఆర్డర్ మేనేజ్ చేయడం, బిల్లింగ్ కానీ, కస్టమర్ ప్రైజింగ్ కానీ, డెలివరీ కానీ, సో ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తుంటారు. ఈ ఎస్ఏపి ఎస్డి మోడల్ ఎవరికి సూట్ అవుతుందంటే ఎవరైతే సేల్స్ ఆపరేషన్ కానీ, ఆర్డర్ మేనేజ్మెంట్ కానీ అండ్ బిజినెస్ కోఆర్డినేషన్ చేసే వాళ్ళకి ఇది ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఎస్ఏపి ఐబిపి. ఐబిపి స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ ప్లానింగ్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రూఫ్ ఎస్ఏపి మోడల్ అండి. ఇది ఎవరికి షూట్ అవుతుందంటే ఎవరైతే ఎంబీఏ ఆపరేషన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కానీ, ప్లానింగ్ రోల్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అనలిస్ట్స్ కానీ వీళ్ళకి షూట్ అవుతుంది. ఎలాంటి జాబ్ రోల్ని హ్యాండిల్ చేస్తారంటే డిమాండ్ ప్లానింగ్ కానీ, సప్లై ప్లానింగ్ కానీ, ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్ చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తారు. ఇది ఎందుకు ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ అంటే ఇది ఏఐ డ్రివెన్ ప్లానింగ్ అండ్ రీప్లేస్ టు ఓల్డ్ ఎస్ఏపి ఏపీఓ. ఓకే, ఎస్ఏపి ఏపీఓని రీప్లేస్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ బై టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్. అందువల్ల ఎస్ఏపి ఐబిపి మోడల్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎస్ఏపి మోడల్ అండి ఫర్ నాన్ ఐటీ క్యాండిడేట్. అండ్ నెక్స్ట్ ఎస్ఏపి మోడల్ అండి ఎస్ఏపి జిఆర్సి, గవర్నెన్స్ రిస్క్ అండ్ అనాలిసిస్. ఇది కూడా నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్ ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ మంచిగా సెటిల్ అయిపోవచ్చు. మరి ఇది ఎవరికి సూట్ అవుతుందంటే ఆడిట్ ప్రొఫెషనల్స్కి, రిస్క్ అనాలిసిస్ వాళ్ళకి, ఎంబీఏ, సిఏ అండ్ కంప్లైంట్స్ రోల్స్, ఇలాంటి కొంత మిక్స్డ్ అనమాట, కొంత లిటిల్ బిట్ టెక్నికల్ అండ్ ఫంక్షనల్ మోడల్ వర్క్ ఉంటుందన్నమాట. ఓకే, సో వీళ్ళు ఎక్కువగా మేనేజ్ చేసేది ఏంటంటే రిస్క్ అనాలిసిస్ మేనేజ్ చేయడం, యాక్సెస్ కంట్రోల్స్ని, కంప్లైంట్స్ ఆడిట్స్ని మేనేజ్ చేస్తుంటారు. సో ఎందుకు ఇది ఫ్యూచర్ ప్రూఫ్ అంటే కంప్లైంట్స్ అనేది మ్యాండేటరీ. సో అండ్ అదేవిధంగా ఏఐతో ఇలాంటి ఆడిటర్స్ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. సో అందువల్ల ఎస్ఏపి జిఆర్సి అనేది కూడా వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ ఫర్ నాన్ ఐటీ గ్రాడ్యుయేట్. అండ్ నెక్స్ట్ మోడల్ ఎస్ఏపి ఈడబ్ల్యూఎం, ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎస్ఏపి మోడల్ అండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇది ఎవరికి షూట్ అవుతుందంటే ఎవరైతే లాజిస్టిక్స్ నాలెడ్జీ, వేర్ హౌస్ ఆపరేషన్స్ నాలెడ్జీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వీళ్ళందరికీ షూట్ అవుతుంది. వీళ్ళు ఏమి హ్యాండిల్ చేస్తుంటారంటే వేర్ హౌస్ లేఅవుట్ కానీ, పికింగ్ అండ్ ప్యాకింగ్ కానీ, ఆటోమేషన్ ఇంటిగ్రేషన్ చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకే, ఇది ఎందుకు ఫ్యూచర్ ప్రూఫ్ అంటే ఈ కామర్స్ ఆటోమేటిక్గా గ్రోత్ అనేది చాలా ఉంటుంది. ఓకే, సో అలాంటి ప్లాట్ఫామ్స్కి హెల్ప్ అవుతుంది అండ్ ఆటోమేషన్ వేర్ హౌస్కి, ఓకే, అండ్ లాజిస్టిక్స్ కంపెనీస్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా ఒకటైతే చెప్పగలండి, మీరు హెచ్ఆర్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ అయితే సక్సెస్ ఫ్యాక్టర్, అదే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎస్ఏపి ఫికో, అదే మీరు ప్రొక్యూర్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, వెండర్ మేనేజ్మెంట్ టైప్ ఆఫ్ అయితే ఎంఎం కానీ, అరిబా కానీ, అదే మీరు సేల్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎస్డి నేర్చుకోండి, అదే మీరు ప్లానింగ్ అండ్ ఆపరేషన్ రిలేటెడ్ ఉంటే ఐబిపి నేర్చుకోండి, అదే మీరు ఆడిట్ అండ్ కంప్లైంట్స్ అండ్ రిస్క్ టైప్ అనాలిసిస్ లాంటి జాబ్స్ కావాలంటే ఎస్ఏపి జిఆర్సి నేర్చుకోండి, అదే మీరు లాజిస్టిక్స్ ఆపరేషన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈడబ్ల్యూఎం నేర్చుకోండి అండ్ అట్ ది సేమ్ టైం ఎంఎం కూడా నేర్చుకోవచ్చు. అదే మీరు ఏదైనా డేటా రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్తో కొంత టెక్నికల్గా మిక్స్ ఏమైనా కోర్సు ఎస్ఏపి మోడల్ నేర్చుకుంటే ఎస్సిఎస్సి స్టాండ్స్ ఫర్ SAP అనలిటిక్స్ క్లౌడ్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ. సో ఇలాగా మీరు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బట్టి అండ్ మీ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా నాన్ ఐటీలో ఏదైనా ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు హ్యాపీగా ఈ ఎస్ఏపి మోడల్స్ నేర్చుకొని సెటిల్ అవ్వచ్చు. అండ్ వీటన్నిటి కూడా మంచి శాలరీస్ ఉంటాయి. యావరేజ్గా 3 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 6 lakhs నుంచి 12 lakhs ఆర్ 13 lakhs ఆర్ అప్ టు 15 lakhs వరకు ఉంటాయి 3 to 5 years ఎక్స్పీరియన్స్, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి. ఓకే, సో మోస్ట్లీ వీటిలో కొన్నిటికి ఫ్రెషర్స్గా రావచ్చు అండ్ మోస్ట్లీ అయితే మాత్రం అబౌవ్ 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే వీటన్నిటికీ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఈ ఎస్ఏపి మోడల్స్లో మీకు ఏది సూటబుల్ ఎస్ఏపి మోడల్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏదైనా అదర్ ఎస్ఏపి మోడల్స్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మోర్ టెక్నికల్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ ఛానల్ ఫాలో అండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.